ఓ 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ముందు కూర్చుంటే మనం చదివిందంతా వ్యర్థం అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అర్థమవుతుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగము సేవలు ఏవీ కావనిపిస్తుంది. ఓ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. ఇంతటి గొప్ప విశేషాలు ఉన్నాయి. నా ఈ వీడియోను అన్ని వీడియోలను ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని మనసా వాచ కర్మణ నమ్ముతూ జై హింద్.